Garuda Express, an international courier service. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ పై రిలయన్స్ జియో భారీగా మండిపడుతోంది. టారిఫ్ రూల్స్ ను తీవ్రంగా ఉల్లంఘిస్తూ తప్పుదోవ పట్టించే ఆఫర్లను ఎయిర్టెల్ తీసుకొస్తుందని జియో ఆరోపిస్తోంది. తన కస్టమర్ల మధ్య ఏకపక్ష వివక్షతను తీసుకొస్తుందని పేర్కొంటోంది. ఎయిర్టెల్ కొత్తగా తీసుకొచ్చిన ₹293, ₹449 ప్లాన్స్ తప్పుడు ధోరణిలో ఉన్నాయని, వీటికి సంబంధించి టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ సునీల్ మిట్టల్ కు చెందిన భారతీ ఎయిర్టెల్ పై భారీ జరిమానా విధించాల్సిందేనని పట్టుబడుతోంది జియో. చందాదారుల్ని ఆకర్షించడానికి ఈ ఆఫర్లపై 70 రోజుల వరకు రోజుకు 1 GB డేటాను అందిస్తున్నట్లు చెప్పిందని, కానీ కేవలం 50 MB డేటాను మాత్రమే ఎయిర్టెల్ అందిస్తుందని జియో పేర్కొంటోంది. సబ్స్క్రైబర్లు ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్స్ కు తృప్తి చెందడం లేదని చెబుతోంది. మిగతా మొత్తానికి ఎయిర్టెల్ ఛార్జీలు కూడా వేస్తుందని తెలిపింది. ఈ ప్లాన్స్ కింద ఎయిర్టెల్ అపరిమిత లోకల్, STD కాల్స్ తో పాటు 1 GB మొబైల్ ఇంటర్నెట్ డేటాను 70 రోజుల వరకు 4G హ్యాండ్సెట్ కస్టమర్లకు 4G సిమ్ పై ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే 293 ప్లాన్ కింద కేవలం అపరిమిత కాలింగ్ ఎయిర్టెల్ నెట్వర్కే పరిమితం చేసింది. 4G హ్యాండ్సెట్ లేని ఇతర ఎయిర్టెల్ కస్టమర్లు ఈ ప్లాన్స్ కింద కేవలం 35 రోజుల వరకు 50 MB డేటా వాడకాన్ని పొందుతున్నారు. ఘోరమైన వివక్ష ఆధారంగా ఎయిర్టెల్ ఈ ప్లాన్ ప్రయోజనాల్ని అందిస్తుందని జియో ఆరోపిస్తోంది. 4G హ్యాండ్సెట్, 4G సిమ్ లేని సబ్స్క్రైబర్లకు ఎయిర్టెల్ ఆ ప్లాన్స్ పై అందిస్తున్న డేటా ప్రయోజనాల్ని ఏకపక్షంగా తగ్గిస్తుందట. ఇది టారిఫ్ ఆర్డర్ 1999కు ఉల్లంఘన అని జియో పేర్కొంటోంది. జియో చేస్తున్న ఆరోపణల్ని టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తీవ్రంగా ఖండిస్తోంది. అలా జియోకు కోపం వచ్చింది ఎయిర్టెల్ మీద.